ఈరోజు ఏదైతే మా తాండా ప్రజలు అక్కడ ఉన్న బుడ్డా నాయక్కి చాలా దారుణంగా చంపడం జరిగింది. దాని పట్ల బాధపడి కుటుంబ సభ్యులు స్టేషన్కి వెళ్తే స్టేషన్లో వీళ్ళకు ప్రజలుగా గుర్తించకుండా, బాధితులుగా గుర్తించకుండా పోలీస్ బెత్తం చూపించడం, పోలీస్ వాళ్ళు అమర్యాదగా మాట్లాడడం సమంజసం కాదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి ఈరోజు రాష్ట్రానికి. ఎక్కడ వెళ్తే కూడా చాలా బాధ్యతగా అందరికి దగ్గర తీసుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారి ఎవరికి కూడా ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ అతని పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎస్పీ గారి దగ్గర ఉన్నాయి, డిఎస్పీ గారు 2-3 ఇష్యూస్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు తప్పకుండా నేను నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఎప్పుడే లెటర్ రాస్తాను. నేను లెటర్ రాసి అతన్ని ఫస్ట్ సస్పెండ్ చేసి అతని పైన ఎంక్వైరీ చేపించేలా, ఏదైతే ఈ మర్డర్ జరిగిందో ఎలా జరిగింది, ఇది ఎవరెవరు ఉన్నారో ఇది అందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళందరికీ కూడా జైలు పంపించేటట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి వాళ్ళకు త్వరగా శిక్ష పడేట్టుగా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తాండా ప్రజలు పూర్తిగా వెనుకబాటుతనానికి గురైన ప్రజలు. వీళ్లకు న్యాయం చేయకపోతే ఎవరు చేయాలి? ఆ విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సైన్యంగా తెలియజేస్తుంది. అలా పిల్లోడు చనిపోయిన పిల్లోడు అదే అక్ర సంబంధం పెట్టుకొని వాళ్ళు ఎవరెవరు చంపినారో ఏమో తెలీదు. ఇంటికాడే నేను చంపేసినాను, రోల్ గుండుతో నేను కొట్టి చంపినాను, మళ్ళా దుప్పిట్లో చుట్టుకొని ఎత్తుకొని బండ్లో వేసుకొని నేను వచ్చినానని నేను ఇంకొక వాళ్ళ అక్కడ సంబంధం ఉండేవాడు ఎత్తుకొని మేము ఇద్దరే ఎత్తుకొని వచ్చి రోడ్లో వేసేసినాం. మేము వేసేసి మళ్ళా వెళ్ళిపోయినామని చెప్తా ఉంది. నిన్న మేము మాకు అదే స్టేషన్ కాడికి మమ్మల్ని పిలిపించి సిఎస్ఆర్ మీరు రాండి చెప్తాము ఏమో చెప్తా ఉంది, ఏమో మీకు చెప్తుందంట రండి అని చెప్పింది. మాకు పిలిపించి సిఎస్ఆర్ ఆయన దగ్గర మాకు తిట్టించినాడు. కానీ అదే నేను కొట్టినాను, రోల్ గుండుతో నేనే కొట్టేసినాను, ఒప్పుకునింది. రోల్ గుండుతో నేనే కొట్టి చంపి నేను మళ్ళా రెడ్డప్ప నాయక్ నేను ఫోన్ చేసినాను. మళ్ళీ వచ్చినాడు, మేము వేసుకొని బండిలో ఎత్తుకొని వేరే వాళ్ళ బండి, అది బండి బిగాలు కానీ లేదు వాళ్ళ దగ్గర. బండి బిగాలు కానీ దొరికి 2 నెలలు అట్లా అయిపోతా ఉందంట. బండి బిగా కోసం మేము గలాట్ చేసుకున్నాం. మా ఇంటికి నేను అడిగినాను, ఈ బీగాలు ఎవరిది, ఎందుకు ఇంట్లో ఎత్తుకొచ్చి పెట్టినావని నేను అడిగినాను. ఆ బీగాల కోసం కానీ మేము గలాట్ చేసుకున్నాము, ఇంట్లో గలాట్ చేసుకున్నాము. మళ్ళా బీగాలు ఆ బండి బీగాలు అని వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఆ బండి గుడి వెనకాల వాళ్ళు పెట్టింటే ఏరే వాళ్ళు ఆ బండి ఎత్తుకొని వచ్చేసింది. నేనే ఎత్తుకొని వచ్చినాను అని ఇంటి ముందు పెట్టి మళ్ళా ఇంటి ముందు నేను పెట్టలేదు, పక్కన పెట్టి నేను వేసుకొని వచ్చినాను అట్లాని మళ్ళీ చెప్తా ఉంది. అట్లా చెప్పి మళ్ళీ నాకు కోపం వచ్చింటే ఒక మాట నేను అనింటే మళ్ళీ నాకే తిడతా ఉంది. సీఏ గాని ఒక మాట గాని అనలే ఆయనకి. నువ్వే తప్పు చేసి చంపేసి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఎందుకు తిడతా ఉండవు అని ఒక మాట గాని చెప్పాలా సిఎస్ఆర్. మాకే దబాయించి మళ్ళీ మాకు కిందకి పంపించేసినారు సిఎస్ఆర్. ఆ సిఎస్ఆర్ మాకు వద్దు, మాకు న్యాయం చేయాలి. మాకు ఒప్పుకునింది, విన్నాం మేము. ఏమనలే, ఈ మాట మీరు వినండి అని అట్లా చెప్తా ఉన్నారు సిఎస్ఆర్. ఆ సిఎస్ఆర్ మాకు వద్దు, ఆ కేసు మాకు వాపసు ఇస్తే లేకపోతే ఏరే వాళ్ళకి చేతికి ఇస్తాం మేము.